హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అఘోరి అన్నను చెల్లిని ఇద్దరిని పెళ్లి చేసుకుందా? సగం ఆడతనంతో మగవాడిని పెళ్లి చేసుకుందా? సగం మగతనం ఇంకా మిగిలే ఉందని ఆడదాన్ని పెళ్లి చేసుకుందా? అసలు అఘోరి ఆడ మగ, ఆమె లక్ష్యాలేంటి? సర్వం పరిత్యజించి అన్నీ వదిలేసి ధర్మం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పుకునే అఘోరి ఒక కామ పిశాచ. ఆమె రాసలీలలు కొనసాగిస్తుందా? ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. మీడియాలో ఎటు చూసినా అఘోరి వార్తలే. ఇంతకు అఘోరి ఏం చేసిందంటే, ఓ అమ్మాయిని, బీటెక్ అమ్మాయి శ్రీవర్ష అనే అమ్మాయిని కిడ్నాప్ చేసిందని ఆరోపణలు. ఆ అమ్మాయిని తనతో ఎత్తుకెళ్లి హైదరాబాద్కో మరో ప్రాంతానికో వెళ్ళిపోయిందని వార్తలు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు, గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఘోరిపై కేసు నమోదైంది. అఘోరి ఒక కామ పిశాచని, ఆమె లేక అతడు తన చెల్లితో పాటు తన్ను కూడా పెళ్లి చేసుకుందని శ్రీవర్ష సోదరుడు మరో ఫిర్యాదు చేశాడు. మొత్తం సంచలనం. మీడియాలో ఎటు చూసినా ఇప్పుడు అఘోరి వార్తలే. అఘోరి మాత్రం మీడియాకు ఎడాపెడ ఇంటర్వ్యూలు చేస్తూ తాను ఎవరిని కిడ్నాప్ చేయలేదని, తనకు శారీరక వాంఛలు లేనేలేవని, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే తనతో వచ్చిందని ఇంటర్వ్యూలు చేస్తోంది. ఆ అమ్మాయి శ్రీవర్ష కూడా తాను ఇష్టంగానే వచ్చానంటూ చెప్పుకొస్తోంది. అయితే అటు అమ్మాయి తల్లిదండ్రులు, ఆ అమ్మాయి సోదరులు చెప్తుంది అత్యంత జుగుప్సాకరమైన విషయాలు. ఆ అమ్మాయి అంటే ఆ శ్రీవర్షను ఆమె ఏవో మాయలు చేసి, ఏవో పూజలు చేసి వశం చేసుకుందంటూ వాళ్ళ కంప్లైంట్. అంతేకాకుండా ఓ వారం రోజులు తమ ఇంట్లో ఉన్న అఘోరి అత్యంత దారుణంగా బిహేవ్ చేసిందని, చెప్పుకోవడానికి వీల్లేని విధంగా శారీరక వాంఛల కోసం తహతలాడిందని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే నిజమేంటి? అఘోరికి నిజంగా కామవాంఛలు అంతగా ఉన్నాయా? ఆడ కాదు, మగ కాదు, అటు ఇటు కాని అఘోరి ఏ టైపు వాంఛలతో రగిలిపోతుందో అర్థం కాని విషయం. కానీ ఆ కుటుంబం ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తుందని అనిపిస్తుంది. అఘోరి నుంచి ఏదో ఆశించి అఘోరిని ఇంట్లో పెట్టుకున్నారంటూ ఒక సమాచారం. తీరా ఆ అమ్మాయిని అఘోరి లోబర్చుకొని తనతో తీసుకెళ్ళిపోవడంతో ఆ కుటుంబం ఇప్పుడు షాక్కు గురైంది. తమ కూతుర్ని ఎత్తుకెళ్ళిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదైతేనేం అఘోరితో శ్రీవర్ష వెళ్ళిపోయింది. శ్రీవర్ష అఘోరిని పెళ్లి చేసుకుందని, లేదు అఘోరియే శ్రీవర్ష మెడలో తాళి కట్టిందని కుటుంబ సభ్యుల వాదన. అంతేకాకుండా అఘోరి తన మెడలోనూ తాళి కట్టిందని శ్రీవర్ష సోదరుడు చెప్తున్నాడు. తాను ఇప్పుడు అఘోరికి భార్యగా మారిపోయానంటూ ఆయన మీడియాకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంతా గందరగోళం. ఒకవైపు అఘోరి తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఆ అమ్మాయి తన శిష్యరికం తీసుకొని వచ్చిందని మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ వస్తుంది. ఆ అమ్మాయి కూడా అదే చెప్తుంది. మరి ఆమె తరపు ఫ్యామిలీ అత్యంత అసహ్యకరమైన విషయాలు చెప్తున్నారు. వాళ్ళది తప్ప, వీళ్ళ తప్ప, ఆ అమ్మాయిని నిజంగా అఘోరి పెళ్లి చేసుకుందా? ఆ అబ్బాయి మెడలోనూ తాళి కట్టిందా? ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఏదో గందరగోళం ఉంది. ఆ కుటుంబం అఘోరి నుంచి ఏదో ఆశించింది. అది ఆర్థిక రూపేణా కావచ్చు. అఘోరి వాళ్లకు ఆర్థికంగా సహాయం అందించినట్లు కూడా చెప్తోంది. అయితే అఘోరిని చేరదీసి తన్ను ఇంట్లో పెట్టుకొని వీళ్ళు దెబ్బతిన్నారన్నమాట. మరోవైపు అఘోరి విషయంలో ఆ అమ్మాయి ఆకర్షితురాలైపోయి అటు వెళ్ళిపోయింది. స్వతహాగా ఆమెకు భక్తిభావం ఎక్కువట. చిన్నప్పటి నుంచే అఘోరాల గురించి రీసెర్చ్ చేసేదట. అందుకే ఒక గురువును వదిలేసి ఈ గురువు దగ్గరికి వచ్చి తనతో వెళ్ళిపోయింది. అయితే అఘోరి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఇటీవల రేపిన కలకలం తెలిసిందే కదా. అయితే అఘోరి ప్రవర్తిస్తున్న తీరు వింతగా, విచిత్రంగా ఉంది. ఆమె తనకు ఎలాంటి కామవాంఛలు లేవు అంటూనే, అవును పెళ్లి చేసుకున్నాను, ఏం చేస్తారంటూ కూడా దబాయిస్తుంది. ఒకసారి నాకు ఎలాంటి కోరికలు లేవు,
మరొకసారి పెళ్లి చేసుకున్నాను, ఏం చేస్తారో చేసుకోండి అంటారు. గట్టిగా మాట్లాడితే తన దగ్గర ఉన్న తాంత్రిక శక్తులతో సర్వనాశనం చేస్తుందని బెదిరిస్తుంది. ఎక్కడో అడవుల్లో, గుహల్లో, నదీ తీరాల్లో ఉంటూ ధర్మం కోసం పోరాడుతున్న అఘోరాల గురించి, నాగసాధుల గురించి విన్నాం, ఇటీవల చూసాం కూడా. అయితే ఈ అఘోరి ఓ టిపికల్ క్యారెక్టర్. ఆడ మగ కానీ అఘోరికి ఏమో మగవాళ్ళపై ఆశ ఉండొచ్చు కదా. సహజంగా పుట్టుకతో మగాడు కాబట్టి ఆ అమ్మాయిపై ప్రేమ పుట్టి ఉండొచ్చు కదా. సహజంగా ఇది జరగవచ్చు. కానీ ధర్మం కోసం పోరాడుతున్నానంటూ, ధర్మం కోసమే అన్ని చేస్తున్నానంటూ చెప్పి ఇలా అమ్మాయిలను చీరదీయడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికే 11 మంది అమ్మాయిలు తనకు శిష్యురాలుగా చేరారంటూ అఘోరి చెప్తోంది. అఘోరాలు ఇలాగే వ్యవహరిస్తారా? ఇంత మొండిగా ఉంటారా? పోలీసులు అడ్డుకుంటే వాళ్లపై దాడి చేస్తారా? ఇది ధర్మం కోసం పోరాటమా? నిజమైన అఘోరాలు ఎక్కడో ఎవరికి కనిపించరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ధర్మం కోసమో మరో కారణంగానో వాళ్ళు వాళ్ళ యాగాలు, యజ్ఞాలు, పూజలు, అవి క్షుద్ర పూజలు కావచ్చు, ఏ పూజలు కావచ్చు, ధర్మం కోసం చేస్తున్నామంటారు, చేస్తున్నారు. కానీ ఇలా శ్మశానాల్లో తిరుగుతూ బట్టలు లేకుండా రోడ్డు మీద న్యూసెన్స్ చేయడం, అవసరమైతే పోలీసులపై చేయి చేసుకోవడం, అడ్డుకున్న వాళ్ళపై బూతు మాటలు తిట్టడం, ఇది అఘోర పని. ఈ అఘోరికి ఏదో ఉంది. నో డౌట్ ఇది డూప్లికేట్ అఘోర. ఫేమస్ కావడం కోసమో ఇంకే కారణం కోసమో అన్ని అకృత్యాలు చేస్తుంది. ఈమె వెనుక కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారట. అయితే ఇప్పుడు మొన్నటిదాకా ధర్మం కోసం అంటూ రోడ్డు మీద నానా యాగి చేసి నానా రచ్చ చేసిన అఘోరి ఇప్పుడు ఒక అమ్మాయిని లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అఘోరికి అన్ని కోరికలు ఉన్నాయి, అఘోరికి అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. అది ఏ మార్గం అయితేనేం ఆమె కూడా శృంగారం కావాలి. ఇది ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆమెలో ఆడ లక్షణాలు ఉన్నాయి, మగ లక్షణాలు ఉన్నాయి. తనపై అత్యాచారానికి ప్రయత్నం చేసిందని కూడా ఆ అమ్మాయి సోదరుడు చెప్తున్నాడు. వాళ్ళు వీళ్ళు అంటే అఘోరి, అటు వాళ్ళు మీడియాకి నానా రచ్చ చేస్తున్నారు. అఘోర అంటే జనాల్లో ఒక గౌరవం ఉంది, ఒక భక్తిభావం ఉంది. కానీ శ్రీనివాస్ అని చెప్పే ఈ నపుంసకుడు అటు ఇటు కానివాడు అఘోర అవతారం ఎత్తి, అఘోరి అవతారం ఎత్తి, కాళికామాత అవతారం అని చెప్పి ధర్మం కోసం పోరాడుతున్నాడా? ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడా? హైందవులు నిజంగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది.